రామనాథ్ గారు చెప్పండి, నిజంగానే బీజేపీ ఈ గేమ్ ఆడుతోందా? పవన్ కళ్యాణ్ ఎందుకు పొగిడారు? చంద్రబాబు గారితో ఎందుకు కాస్త రాజీగా మాట్లాడి ఉంటారు? కేవలం జగన్ గారికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడంటే ఓకే అని, కానీ ఆ రెఫరెన్స్ ద్వారా బీజేపీ డ్రామా ఉందంటారు దీంట్లో. అంటే ఇప్పుడు కొమ్మినేని గారు నాకు తెలిసి ఇది వరకు ధైర్యంగా కేసులకు ఇవన్నీ సంబంధించి నిలబడినప్పటికీ కూడా ఇప్పుడు మరోసారి అలాంటి పొజిషన్లు ఫేస్ చేయడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉంది, బీజేపీ వాళ్ళకు మోడీకి అమిత్ షాకు వీళ్ళే నాకు గుర్తింపు ఇచ్చారని చెప్పడం ద్వారా ఆ ప్రెజర్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? నిజంగానే రాజీనామా చేస్తారా లేకపోతే జైలుకి వెళ్తారా అన్న లెవెల్లో ఎవరైనా బెదిరించారా? ఇప్పుడున్న పొజిషన్లో అలాంటివి తీసుకోవడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు ఇంకోటి కూడా, కొద్ది రోజులుగా విజయసాయిరెడ్డి గారు ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడుతున్నారా పార్టీలో ఉన్నప్పటికీ అన్న అభిప్రాయం కలుగు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, రాధాకృష్ణ ఒక రాశారు, ఛాలెంజ్ చేశారు, ఇప్పటి వరకు నువ్వే నా ఇంటికి వచ్చావు, నేను నీ ఇంటికి రాలేదు అన్నారు. ఈ మాట అనగానే నేను నీ ఇంటికి ఎప్పుడు వచ్చాను అని విజయసాయిరెడ్డి గారు అంటారేమో అనుకున్నాం. కానీ పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళ దగ్గర ఏమైనా సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి విజయసాయిరెడ్డి గారు నిజంగా వెళ్ళారా అక్కడికి? అవన్నీ మళ్ళీ ఇంకా ఇష్యూ చేసుకుంటే ఇబ్బంది వస్తుందని వెనక్కి తగ్గారా? దాంతోపాటు రాజ్యసభలో పార్టీ ఎంపీని చేర్పిస్తానని భారతీయ జనతా పార్టీ పెద్దలకు చెప్పి ముఖం చాటేస్తున్నది ఎవరు? నువ్వు నమ్మదగిన వ్యక్తివి కాదు, మోసగాడివని కేంద్ర హోంమంత్రి నిన్ను ఉద్దేశించి అనడం నిజం కాదా అని కూడా రాధాకృష్ణ గారు రాశారు. దానికి కూడా కౌంటర్ లేదు. అంటే ఇండిపెండెంట్గా ఎక్కడన్నా ఉండడానికి ట్రై చేశారా విజయసాయిరెడ్డి గారు? పార్టీలో ఉంటూ కూడా తాను సొంతంగా ఎదగాలనుకున్నారా? ఇలాంటి వ్యవహారాలన్నీ సహజంగానే జగన్మోహన్ రెడ్డికి అందరికీ తెలుస్తాయి. ఆ తర్వాత కొద్దిగా ఏమన్నా సస్పెక్ట్గా చూడటం ఏమన్నా మొదలు పెట్టారా? దానివల్ల గ్యాప్ మరింత పెరిగి వెళ్ళిపోయారా అన్నది ఇంకో కారణం. దానికి తోడు ఇందాక మీరు చాలా మంది వెళ్ళిపోయినా అని చెప్పారు. ఒక టైంలో పవర్ ఉంది, చేతిలో అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇందిరాగాంధీ గారినే పార్టీ నుంచి గెంటేశారు. అవును, నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళీ వీళ్ళే ఆమె పార్టీ దగ్గరికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, కాశీ బ్రహ్మానంద రెడ్డి గారు అధ్యక్షుడు ఇందిరాగాంధీ గారిని పార్టీ నుంచి బయటికి పంపించేశారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఆయన ఏసీ అధ్యక్షుడు వచ్చి ఇందిరాగాంధీ గారి దగ్గర చేరారు. అయితే ఒక్క మాట చెప్పండి, నిజంగానే విజయసాయిరెడ్డి గారు వ్యవసాయానికే కట్టుబడి ఉంటాడా, లేకపోతే బీజేపీయో జనసేన ఇటువంటి వాటికి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? విజయసాయిరెడ్డి కొమ్మినేని గారు రాజకీయాలకు అలవాటు పడిన ఏ వ్యక్తి అయినా సరే, ఏది 90 ఏళ్ళు రానియండి, నేను వెళ్ళి ప్రశాంతంగా ఉండాలి, వ్యవసాయం చేసుకుంటాలి అనే ఆలోచన రాదు. ఒకవేళ అలాంటి మాటలు అంటూ ఉన్నారంటే బియాండ్ ఏదో అతి పెద్ద కారణాలు, కంటిన్యూ కాలేని పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి సాగులు చెప్పి తప్పించుకోవడానికి పక్కకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ ఆయన నేరుగా బీజేపీలోకి వెళ్ళడం లేదు, నేను ఏ పార్టీలోనికి వెళ్ళడం లేదని కూడా చెప్తున్నారు. అంటే ఈ సీటును వదిలేసి టీడీపీకి బీజేపీకి లైన్ క్లియర్ చేస్తున్నారా? తన సీటును త్యాగం చేస్తున్నారా? వదిలేస్తే కనుక దానికి ఏదో ఒక బెనిఫిట్ అయితే ఉండాలి. కేవలం నాకు ప్రశాంతత కావాలి, నేను వ్యవసాయం చేసుకోవాలి, అందుకోసం ఈ రాజీనామా చేస్తున్నామంటే ఎవరు నమ్మరు. ఏదో కారణం ఉంది, ఆ కారణాన్ని తట్టుకోలేక ఆయన వెళ్ళిపోయి ఉంటారు. ఆయన వ్యవసాయం చేస్తారో మరి ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ ఆయనకు వ్యక్తిగతంగా ఏంటంటే ఈ ఫార్మింగు, తర్వాత హైదరాబాద్ శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్లు, ఈ యొక్క పక్షులు, యానిమల్స్తో కొంచెం టైం స్పెండ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నది. కానీ ఇదివరకు కూడా ఉంది, అది చేస్తూ కూడా రాజకీయం చేశారు, అది చేస్తూ రాజకీయం చేశారు. ఆయన ఏమి రాజకీయం వదిలేసి అది చేయలేదు. కాకపోతే అర్థం ఉందంటే వ్యవసాయం అనేది ఇందాక రామనాథ్ గారు చెప్పినట్టు సాకు మాత్రమే. మేబీ ఆయనకి ఏదో ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు అయితే ఉన్నాయి, కొంత గుర్తింపు తగ్గిందనో లేకపోతే అంతర్గతంగా. ఆయన ఇంకో విషయం సార్, ఆయన అనేక మీడియా వేదికల్లో కూడా నేను ఇబ్బందులకు గురవడానికి నా సొంత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా వీళ్ళకి సహకరిస్తున్నారని చెప్పి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి కోసం రామోజీరావు మీద కానీ లేదంటే మిగతా మీడియా ఛానల్స్ మీద కానీ ఉవ్వెత్తున ఆయన దాడి చేసి పార్టీని ప్రొటెక్ట్ చేసినటువంటి మనిషి ఈరోజు సరెండర్ అయిపోయాడా లేదంటే ఆయన తప్పుకున్నాడా అని అంటే అది ఒక రకమైనటువంటి ఆలోచనని, భయాన్ని కలిగిస్తుంది. కానీ బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేటువంటి గుండెల్లో ధైర్యం కూడా ప్రతి కార్యకర్తకి ఉన్నదని చెప్పడం నా ఉద్దేశం.